ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి అవకాశాలని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో ఒక కీలకమైనటువంటి అప్డేట్ కూడా ఇచ్చారు. ఒకసారి చూద్దాం. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ కి దాదాపు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 15,000 కోట్లకు పైగా కేటాయించిన సంగతి మనం చూడొచ్చు. ముఖ్యంగా పోలవరం పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తామని, అలాగే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి, అంతేకాకుండా విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని కూడా ఇండస్ట్రియల్ కోడ్కు తీసుకొచ్చే విధంగా తీసుకొస్తామని ఒక కొత్త సంస్కరణలు అయితే తీసుకొచ్చింది. అంతేకాకుండా హైదరాబాద్ బెంగళూరుకు సంబంధించిన పారిశ్రామిక కారిడార్ లో కూడా భాగస్వాములు చేసుకుంటూ కోడ్ను తీసుకొచ్చే విధంగా చేసింది. అలాగే వెనుకబడినటువంటి రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం మరియు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు నిధులు కేటాయిస్తామని చెప్పి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే ఈ 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని, అంటే ఏ రాజధాని అయినా సరే, అంటే 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు, కానీ ఆ రాజధానికైనా సరే ఏ ఒక్క నిధులు కానీ ఎక్కడ, ముఖ్యంగా ఇండస్ట్రీస్ కి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి ఏదన్నా ఒక సపరేట్ ప్యాకేజీయో, పథకాలో, లేదంటే స్పెషల్ స్టేటస్ గురించో మాట్లాడిన సందర్భం 5 ఏళ్లు కనిపించలేదు. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉంది కేంద్ర ప్రభుత్వం నిలబడడానికి. అందుకనే దానికి తగ్గ ఈసారి ప్రతిఫలం కూడా అక్కడి నుంచి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో అక్కడ ఉన్నటువంటి పెద్దలు మోదీ గారితో కలిసి ఈ రోజు నిర్మలా సీతారామన్ గారితో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కీలకమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ కి చోటు చేసుకున్నాయి. ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పొచ్చు ఇది. ఒక నిజంగా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేయనటువంటి పని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలిసి వచ్చిన నెల 10 రోజుల లోపే కేటాయింపుకు తీసుకొచ్చారంటే ఇది నిదర్శనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి. ఇది ఒక ఆరంభం, ఈ రోజు ఆరంభమైందని అనుకోవచ్చు. నిజంగా అది కూడా బడ్జెట్ లోనే దానికి కేటాయించడం, తద్వారా వెంటనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కీలకమైనటువంటి కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఆంధ్రప్రదేశ్ కి, అమరావతికి, ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడినటువంటి జిల్లాలకి, పోలవరం ప్రాజెక్టుకి, ఆంధ్రప్రదేశ్ కి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి, అలాగే వెనుకబడినటువంటి అనేక జిల్లాల ముందుకు తీసుకురావటానికి, అంతేకాకుండా కారిడార్ ఏదైతే పారిశ్రామిక వాడలు రావడానికి కావచ్చు, ఇండస్ట్రీస్ రావడానికి కావచ్చు, చెన్నై విశాఖకు సంబంధించినటువంటి కారిడార్ ను ఉపయోగించుకుని, ఏదైతే మనం ఇంతకుముందు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు, లేదంటే చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో మోదీ గారితో చర్చించిన సందర్భాలు మనం చూసాం. ఆ కారిడార్ ని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతాన్ని మనం ఎందుకని దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అని చర్చించుకుని ఈసారి దానికి సంబంధించి నిర్ణయం తీసుకుని ఈసారి బయటకు తీసుకొచ్చి, ముఖ్యంగా బడ్జెట్ లో ఈసారి ఆంధ్రప్రదేశ్ ఒక కీలకమైనటువంటి స్థానం ఇచ్చారంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంత కీలకం కాబోతుందో, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీలు ముఖ్యంగా కేంద్రంలో ఎంత కీలకం అయ్యారనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఏదేమైనా సరే ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. ఇది ఒక రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈసారి ఒక మొదటి అడుగుగా ఈసారి పార్లమెంట్ లో తీసుకున్నటువంటి బడ్జెట్ అనుకోవచ్చు.